కాలు కదపలేకున్నా లేచి నడవడం అసాధ్యమైన రేవప్పయ్య కుంగిపోలేదు. ఎంఏ తెలుగు పూర్తి చేశాడు. పీహెచ్డీ చేస్తున్నాడు. రేవప్పయ్య ఈ ఏడాది జూనియర్ లెక్చరర్గా ఉద్యోగం సాధించాడు. సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు బోధిస్తున్నాడు. కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడు తెరిపి ఇవ్వడం లేదు. అయినా రేవప్పయ్య సెలవు తీసుకోలేదు. ఇదిగో ఇలా ఒంటి చుట్టూ కవరు గట్టిగా కట్టించుకున్నాడు. కాలేజీకి వెళ్లి పాఠాలు చెప్పాడు. అతడి అంకిత భావాన్ని చూసిన తోటి లెక్చరర్లు తల తడవకుండా వీల్ చైర్కు ఇలా ఛత్రి బిగించి కట్టారు. సార్ మొన్న వర్షం పడుతుంటే కూడా నేను కూడా ఆ రోజు రాలేను కాలేజ్కి. సార్కి రావాలా వద్దా అని అడిగితే మీ ఇష్టం అమ్మా అని చెప్పిండు. సార్ వచ్చిండంట అంత వర్షంలో కూడా కాలేజ్కి. ఆ రోజు మేము చాలామంది స్టూడెంట్స్ రాలేదు, కానీ సార్ వచ్చిండు అంత వర్షంలో కూడా. రోజు మా క్లాస్కి వచ్చి పద్యాలు, పాఠాలు, కవిత భాగం, గద్య భాగం అంటూ కవిపరిచయాలు ఏవైనా రానివి ఉంటే కూడా మంచిగా చెప్పి అర్థమయ్యే వరకు చెప్పి, ఒకవేళ మాకు అనడానికి రాకపోయినా కూడా సారే అనిపిస్తాడు. మేము ఒకవేళ రాకపోయినా కానీ సార్ ఉన్న వాళ్ళకైనా సరే నిన్న చెప్పిన పాఠమైనా సరే మళ్ళీ ఈరోజు కూడా వాళ్ళకి మళ్ళీ అర్థమయ్యేలా చెప్తాడు. హోంవర్క్స్ అన్నీ బాగా చేపిస్తాడు. అలాగే పద్యాలు కూడా బాగా నేర్పిస్తాడు. సార్ హ్యాండిక్యాప్డ్ అయినప్పటికీ కూడా సార్ బాగా చెప్తాడు. సార్ పద్యాలు ఎంతో మధురంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సార్ చెప్తుంటే నేను కూడా అలా చెప్పాలి అని అనిపిస్తుంది నాకు. సార్ పద్యాలు చెప్పినప్పుడల్లా నాకు బాగా అర్థమవుతున్నాయి. అవి నాకు చెప్పడానికి కూడా వస్తున్నాయి. ఎంత వర్షం పడ్డా కానీ ఎప్పుడైనా సరే ఎప్పుడు లీవ్ తీసుకోకుండా మా గురించే వస్తూ ఉంటాడు సార్. సార్ చాలా బాగా చెప్తాడు. సార్ చాలా కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు. సార్ లాగే మేము కూడా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలనేసి నేను కోరుకుంటున్నాను. సార్ని చూసి అయితే మేము ఇంకా మంచిగా పెద్ద స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. సారే అట్లున్నప్పుడు ఇంకా మేము కూడా చాలా మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాం. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.